మొన్న మధ్యన ఒక పాస్టర్ తప్ప తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి దేనికో గుద్దుకుని పోయాడు. తప్ప తాగి కొంతమంది మీరు తాగారా, మీరు చూసారా అంటే వైన్ షాపులోకి వెళ్ళి కొనుక్కుని పూజ చేయడానికి తీసుకెళ్తాడా? చెప్పండి, కాదు కదా. తప్ప తాగే పోయాడు. 100% రిపోర్ట్లు ఉన్నాయి. దానికి సంబంధించి సిట్ చాలా క్లియర్గా ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా వాగినా తాగే చచ్చిపోయాడు. తప్ప తాగే చచ్చాడు. ఇదే చెప్తా. ఏం చేసుకుంటారో చేసుకోండి. తప్ప తాగే పోయాడయ్యా. తప్ప తాగి యాక్సిడెంట్ అయిపోయాడు. ఏం చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఉంటే రిపోర్ట్లు ఇవ్వండి. మీ దగ్గర ఏమన్నా వేరే ఏయో ఆయన ఎవరో పెద్ద మనిషి ఎంపీగా చేసినటువంటి వ్యక్తి నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తాడు. మాట్లాడేసి అదిగో ఆయన వెనకాల ఇది జరిగిపోయిందని చెప్పి ఆ రోజు గుర్తుందో లేదో ఇలా వచ్చి ఇలా పడిపోయాడంట ఇలా పడిపోయాడంట అని చెప్పి సినిమాలో డైరెక్షన్ చేసినటువంటి చేసి అక్కడ మనకు చూపించేశాడు. ఆయన పాపం సరే మరి అలా చెప్పారు కదండి, నిజంగానే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి సిట్ ఆయన దగ్గరికి వెళ్ళితే అబ్బాబ్బాబ్బా లేదండి, మా దగ్గర అంతా అక్కడక్కడ ఆళ్ళేళ్ళు చెప్పుకున్నటువంటి చప్పుడు మాటలని మేము ఏదో సొల్లు వాగేస్తాం తప్ప మా దగ్గర నిజాలు ఉండవండి. ఎవడెవడో చెప్తున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు అంతే, మేమే ఎక్కడ మాట్లాడతాం అని చెప్పాడు. సరే మరి అలాంటప్పుడు ఎందుకు మాట్లాడారయ్యా అంటే ఏదో చెప్పారు కదా అని చెప్పి 4 మొక్కలు చెప్పాం అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ స్టేజీల మీదకి ఎక్కి ఆయన 1 year సంతాప సభ దాని గురించి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి కొంతమంది రెడీ అయిపోయారు. ఇక దాంట్లో ఈ పాస్టర్ అజయ్ అనేటువంటి ఒక వ్యక్తి మళ్ళీ వచ్చాడు. అప్పుడు కనిపించారు, గగ్గోలు పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదో చేయాలనేటువంటి కుట్ర, బలమైనటువంటి కుట్రే చేశాడు. వర్కౌట్ అవ్వలా. రిపోర్ట్లు, సోషల్ మీడియా అంతా జమానా సీసీ ఫుటేజ్ వీడియోలతో సహా తాగి అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని అన్ని క్లియర్గా వస్తుంటే నిద్రపట్టలేళ్ళకి. దాన్ని అని దాన్ని మాఫింగ్ చేశారని ఇంకొకటని కోర్టులు ఉన్నాయి కదా. మీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టులకు వెళ్ళొచ్చు కదా. హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మీకు ఏంటి నొప్పి లేకుండా నోటికి ఏది పడితే అది అబద్ధాలు మాట్లాడడం ఎందుకు చెప్పండి? అబద్ధాలే అంటాను, 100% అబద్ధాలే అంటాను. మీ దగ్గర నిజాలు ఉంటే వచ్చి కోర్టుకి వెళ్ళండి. నష్టం ఏంటి? ఒక సాటి మీ పాస్టర్ కోసం అంత చేయలేరా? దశమ భాగాలు బాగానే వస్తున్నాయి కదా. దశమ భాగాలు బాగా దొబ్బుతున్నప్పుడు మరి ఆ కనీసం మీ సాటి పాస్టర్ ఏదో తాగి చావలేదని చెప్తున్నారు కదా, మరి చనిపోయినప్పుడు వెళ్ళి కోర్టుకి వేయచ్చు కదా. చట్టాలను గౌరవించవచ్చు కదా. చట్టాలు ఇచ్చినటువంటి రిపోర్ట్లని గౌరవించినటువంటి మీరు మీకు ఎందుకు గౌరవిస్తారు చెప్పండి? ఈయన ఏదో మాట్లాడుతున్నాడు పాపం పాస్టర్ అజయ్ గారు, ఒకసారి విన్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు? సిద్ధాంతాలు పరిచయం చేసిన చేగువేరా ఆదర్శం అన్నాడు. సంవత్సరం 7 ముందు తలవంచదు అన్నాడు. కొండెక్కడ తలవంచదు అన్నాడు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మరి వచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎవరి కాళ్ళు వదిలిపెట్టాడు ఆయన? నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, మాయావతి గారి కాళ్ళు మొక్కాడు, వదిలేరా? 15 సంవత్సరాలు చంద్రబాబు గారి కాళ్ళ దగ్గరే నాకు సుఖ నివాసం అని చెప్తున్నాడు, వదిలేరా? కమ్యూనిస్ట్ పార్టీల జెండాలు మోసాడు, వదిలేరా? అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళని గోచిలే కదా తంతాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసాడు, వదిలేరా? దరిద్రం పోయింది తప్ప వేరే దిక్కులేదు అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నది పోయింది. నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది. నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది. నేను యేసుక్రీస్తు నమ్ముతానని చెప్పిన మాట పోయింది. నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది. అన్ని పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. 18 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడతారేమో అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాను. ఆ తిరుపతి లడ్డూ గురించి తప్ప ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపాన భావాల వినేవాడు. వాళ్ళు కాకులకి ఎత్తిలే అంటారు సార్ దీన్ని. అసలు అజయ్ గారు సరే మొదటి నుంచి మాట్లాడుకుందాం. చెగోవేరా అని పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడింది ఆయన కమ్యూనిస్ట్ భావజాలం అనో, కమ్యూనిస్ట్ అనో, లేకపోతే కమ్యూనిస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిత్వం అనో, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడనో ఆయన ఇష్టపడలా. ఆయన చేసినటువంటి మంచి, ఆయన చేసినటువంటి గెరిల్లా పోరాటాలు, దాని నుంచి ప్రజల్ని అవేర్నెస్ చేసి ఆ దేశం కోసం పక్క దేశం వ్యక్తి అయ్యి వచ్చి ఒక డాక్టర్ చదివి ఆయన ప్రాణాలు ఇచ్చేంత కష్టపడ్డాడు చూసారా, దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఒక పరాయి దేశం వ్యక్తి వేరే దేశం కోసం ఇంతలా ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడి ఒక తన చదువుకున్నటువంటి చదువును కూడా మర్చిపోయి వాళ్ళ కోసం త్యాగం చేశాడు చూసారా. ఆ పోరాటాన్ని, ఆ ఉద్యమ స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అర్థమైందా? ఆయన కమ్యూనిస్ట్ అవ్వచ్చు, లేదంటే అదే రైటిస్ట్ అవ్వచ్చు, లెఫ్టిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సరే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంకోటి ఏదో మాట్లాడుతున్నారు, ఏంటిది సముద్రం దగ్గర అన్నారు, వాళ్ళ దగ్గర వంగనన్నారు, వీళ్ళ దగ్గర వంగనన్నారు. అంటే ఇక్కడ మీకు తెలియకపోతే, అంటే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెయ్యాలంటే చేయడు.
నువ్వు చేసుకో కావాలంటే. అర్థమైందా? అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు, అక్కడ తలంచాడు, ఇక్కడ నీకేంటి నొప్పి? అసలు నీ బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి? నీకేంటి అసలు నొప్పి? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన వల్ల నీకు వచ్చినటువంటి నష్టం ఏంటో ఒక్కటి చెప్పు. పోని ఒకటి చెప్పు. నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? పాస్టర్ ఆ ప్రవీణ్కి సంబంధించో లేదా ఇంకొకరికి సంబంధించో ఏదో పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్నాడు, ఆయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉంటే తీసుకొచ్చి పెట్టు. నోటికి ఏదొస్తే అది సొల్లు మాట్లాడడం కాదు, నిజం మాట్లాడు. అర్థమైందా? ఇకపోతే ఏదో చెప్పారు, ఏంటది మోదీ గారి దగ్గర కాళ్ళు పెట్టుకున్నారు, మాయావతి గారి దగ్గర కాళ్ళు పెట్టుకున్నారు. అంటే మోదీ గారు లాంటి వ్యక్తి ఈ దేశానికి ఎంత అవసరమో ఒకసారి నువ్వు పక్క దేశాలకు వెళ్ళి ఒక్కసారి అలా రౌండ్ వేసిరా. మీకు వెళ్ళడానికి మంచి పాస్పోర్ట్లు మీ దగ్గర మంచి దశం భాగాలన్నీ బాగా ఉంటాయి కదా, ఒకసారి వెళ్ళిరా పో, తెలుస్తుంది విలువ. ఇక్కడ ఉండి ఎలాగోలా సొల్లు ఆగేయటం తప్ప నిజాలు ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పరు కదా. కానీ పక్క దేశాలు వెళ్ళి తెలుసుకునిరా, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన దేశం పరిస్థితి ఏంటి, మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం, మనం ఎంత గొప్పగా బ్రతకనిస్తున్నాడు, ఎంత గొప్ప సేఫ్గా మనం ఆయన ఉంచుకుంటున్నారు, ఎందుకు ఆయనకి మనం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సపోర్ట్ చేశాడు అన్నది మీకు అర్థం అవుతుంది. ఆయన ఎందుకు ఇప్పుడు అధికారంలో ఉండాలి అని ఆయన కోరుకున్నాడో మీకు అర్థం అవుతుంది. ఒకసారి వెళ్ళండి, ఒకసారి పాకిస్తాను, బంగ్లాదేశో, పక్కన ఉన్నటువంటి ఏ దేశం అయినా సరే, మీ ఇష్టం వచ్చిన దేశం, ఆఖరికి ఇజ్రాయెల్ కూడా వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళి ప్రభువుని దర్శించుకుని రండి, ఒకసారి తెలుస్తుంది మీకు ఏంటో మోదీ గారి విలువేంటో, ఈ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మన పరిపాలన తీరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టారో, ఆయన్ని ఎందుకు ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టారో, లేదంటే ఆయన్ని ప్రధానమంత్రిగా ఉండాలనుకున్నారో ఒకసారి అడగండి. ఇకపోతే మాయావతి గారి గురించి పెట్టకూడదా? దళితులు అంటే అంత లోకువా? దళితులు సీఎం అయితే ఆమె చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. కాన్సీరామ్ గారి దగ్గర నుంచి ఆమె వరకు కూడా చాలా గొప్ప అవకాశాలను అందించింది. రాష్ట్రాలకు కావచ్చు, చాలా మంది వ్యక్తులకు కావచ్చు, రాజకీయాల్లో చాలా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆమెని మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఆమె వెనకాల నిలబడటం, ఆమె కాళ్ళు మొక్కటం తప్ప? అంటే దళితులకి కాళ్ళు మొక్కకూడదా సార్? పాస్టర్ అజయ్ గారు చెప్పండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ మనది వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్ కదా, మనం అక్కడ రౌడీలుగా గుండాలుగా తిరిగామని అప్పుడప్పుడు మీరు చెప్తా ఉంటారు, విన్నా ఉన్నాం. అలాగే ఇలా రెచ్చిపోతే కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇక్కడ ఆ గొర్రెలు కాదు ఇక్కడ వినటానికి, జనాలు ఉన్నారు. అర్థమవుతుందా? మీరు ఆ గొర్రెల ముందు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడడం చూద్దాం. ప్రజల్లోకి వచ్చి సాధారణంగా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడడం చూద్దాం. అప్పుడు రావే మాట్లాడడానంటే ఇది పడద్దు. అర్థమైందా? ఇంక ఏ చెప్తా ఉంటారు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదా? సరే, ఒక్క పని చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా, అంటే అది జస్ట్ అలంకార పదవే కాబట్టి మంత్రిగా ఉండేటువంటి పంచాయతీరాజ్ శాఖ, ఓకేనా, అడవి శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది గ్రామీణ నీటి సంబంధించినటువంటి శాఖ, ఇవి తీసుకోండి. ఒక్కసారి గతంలో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో పాస్టర్ అజయ్ గారు మీకు సవాల్ విసురుతున్నా, భారతదేశ చరిత్రలో ఆ శాఖలకి సంబంధించినటువంటి మంత్రుల పనితీరు 20 నెలల్లో కావచ్చు, 5 ఏళ్లలో కావచ్చు, మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేసినటువంటి పనులను, వాళ్ళు చేసినటువంటి పనులను ఒక్కసారి జస్ట్ చెక్ చేసి చూడండి. మీరేంటో తెలిసిపోద్ది. అర్థమవుతుందా? జస్ట్ మీ ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మీ నచ్చిన రాష్ట్రం తీసుకోండి. భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప పనులు, అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి వీడియోలు మీకు కావాలంటే పంపిస్తాను, చక్కగా చూసుకోండి. అర్థమైందా? పెద్ద స్క్రీన్ కావాలంటే మీరు రండి, ఇక్కడ ఎక్కడన్నా మంచి ఒక థియేటర్ కూడా బుక్ చేసి దాంట్లో హై సౌండ్ పెట్టి మరీ మీకు వినిపిస్తా. పవన్ కళ్యాణ్ గారు సమస్యల గురించి, ఆయన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఎన్నో మంది పేదలకు చేసినటువంటి కార్యక్రమాల గురించి, ఎన్నో గిరిజన గ్రామాలకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వేసినటువంటి రోడ్ల గురించి వీడియోలతో సహా, వాళ్ళ ఆడియోలతో సహా, వాళ్ళ మాట్లాడినటువంటి మాటలతో సహా మీ మొహాన అలా పెడతాం. ఓకేనా? వస్తారా? దమ్ముందా? మనం ఏదో పని చేసుకుంటున్నాం కదా, నలుగురిని మభ్యపెట్టి మతాలు మార్పిచ్చేటువంటి పని చేసుకుంటున్నాంగా, అది చేసుకోండి. అంతేగాని మీరేదో రాజకీయ నాయకుడు అయిపోయినట్టుగా, అప్పుడే అర్థమైపోయింది మీదంతా కూడా ఒక కుట్రపూరితంగా. అక్కడ కనీసం మీరు ఎవరైతే మీరు ఆ మతం మార్చారో వాళ్ళని కనీసం ఆ దేవుడికి గొప్పగా పరిచయం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎంతసేపు పక్క మతాలని, పక్క హిందువుల్ని, వాళ్ళ దేవుళ్ళని కించపరచడం తప్ప
ప్రభు ఒక గొప్పతనం గురించి, ఆయన చేసినటువంటి సువార్త గురించి చెప్పటం మానేసి పక్క వాళ్ళని తిడతంతోనే మీ బ్రతుకు తీరుతుంది అనమాట. అర్థమైందా? దాని గురించి చూడండి, దానికన్నా న్యాయం చేయండి. మీరు పాస్టర్గా, మీకు సంబంధించినటువంటి పాస్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభువుకు సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాలు, ఆయన మాట్లాడినటువంటి సువార్త, గొప్ప సువార్తలు అన్నింటిని కూడా వాళ్ళకి చెప్పండి. అంతేగాని ఇలా నోటికొచ్చినటువంటి అబద్ధాలు, సొల్లు మాటలు కట్టిపెట్టి ఆ పని చేయండి. అప్పుడు దశమ భాగాల్లో మీకు ఇవ్వటానికి బాగుంటుంది. అర్థమైందా? కొంచెం జస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు రాకముందు పాస్టర్లు అనేవాళ్ళు, ఫాదర్లు అనే వాళ్ళకి చాలా విలువ ఉండేది. కానీ మీలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, మొన్న చనిపోయినటువంటి ఆయన పగడాల ప్రవీణ్ గారు తాగి పడిపోయాడు కదా, తాగి చచ్చిపోయాడు కదా గుద్దుకుని, ఆయన లాంటి వ్యక్తులకి, మీలాంటి వాళ్ళందరి వల్ల అసలు సిసలైనటువంటి ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని నమ్ముకున్నటువంటి పాస్టర్లకి వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. మీ వల్ల వాళ్ళను కూడా తిట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకోండి. మీరు మీ మతానికి ఏదో చేసేస్తామని అనుకుంటున్నారేమో, కానీ చాలా చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళని కించపరిచే విధంగా మీరే తయారు చేసుకుంటున్నారు. మీరు అలా మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారేమో అనిపిస్తుంది. అర్థమైందా? కొంచెం చూసుకుని, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది.